ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుందరి, ఇంకెంత దూరం? వచ్చేసాం, దగ్గరే. ఆహా, నాకు కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. అదిగో ప్రకృతి వైద్యశాల, వచ్చేసాం. ఇంకొంచెం దూరం నడవండి. అయ్యి, బాబు, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎక్కడికి వెళ్ళలేదు. నన్ను కొంతమంది అడవికి తీసుకెళ్లారు. అమ్మా త్రిపుర, గాయత్రి కంగారుగా ఫోన్ చేసింది. రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు? రాత్రి నుంచి ఇంట్లో కనిపించట్లేదంట కదా? నేను ఫోన్ ఇంట్లో మర్చిపోయాను. నా గురించి అందరూ ఎంత కంగారు పడుతున్నారో ఏంటో. నువ్వు బాలాని వాళ్ళకి అప్పగించు, నేను ఇంటికి వెళ్తాను. సుందరి, నువ్వు వెళ్ళిపోతావా? నేను వెళ్ళాలి, జాగ్రత్త. సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. బాయ్. సుందరి, బాయ్. గాయత్రి గారు, అన్నయ్య కనిపించాడు. అన్నయ్య! అనంతు! అన్నయ్య, రాత్రంతా ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళావు? అనంతు, కొంతమంది వచ్చి నన్ను అడవులకు తీసుకెళ్లిపోయారు. ఎవరన్నయ్య వాళ్ళు? ఏమోరా. నేను సుందరి నా బర్త్డేకి వస్తుందని బయటకు వచ్చి చూసానా, పెద్ద టెడ్డీ బేర్ కనిపించింది. ఆ టెడ్డీ బేర్ చూసి బయటికి వెళ్ళాను. అంతేరా, కొంతమంది వచ్చి నన్ను ఇలా పట్టుకుని అడవులకు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళెవరో నేను తెలుసుకుంటాను. ఇంట్లో అందరూ నీకోసం కంగారు పడుతున్నారు. పద వెళ్దాం. గాయత్రి, మా అన్నయ్య వచ్చేసాడు. మీ అక్క కూడా వచ్చేసి ఉంటారేమో. ఏమోనండి, ఇంటికి వెళ్తే కానీ విషయం అర్థం కాదు. సరే, నేను అన్నయ్యని తీసుకుని ఇంటికి వెళ్తాను. మీ అక్క ఇంటికి రాకపోతే ఫోన్ చేయి, నేను వస్తాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, పోలీసులకి ఇన్ఫార్మ్ చేద్దాం. అలాగేనండి, తర్వాత వెతుకుదాం. నేను ఇంటికి వెళ్ళి ఏ విషయమో మీకు ఫోన్ చేస్తాను. సరే గాయత్రి, కంగారు పడకు. ఓకే అండి, బాయ్. పదన్నయ్య. ఏంటమ్మా రత్నమాల గారు పిలిచారంట? పెళ్ళుంది కదా, గుమ్మాలకి పసుపు రాయాలా, ఇంటికి తోరణాలు కట్టాలా, కల్లాపు చల్లాలా, పసుపు నీళ్లు కలపాలా. ముందెల్లా పని చూడండి. అలాగే. కాబోయే కోడలెవరితోనో లేచిపోతే ఈమె తాపీగానే ఉంది చూడవే. వింటుందే, మెల్లగా మాట్లాడు. ఇన్నీవే, జరిగిందే కదా మనం మాట్లాడుకుంటుంది. పారిపోయిందెవరో ఆ అమ్మాయికుడితో అంట కదా. ఈ రౌడిగాడి కన్నా ఆ అమాయకుడే మేల్లేవే. పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఏం చేసినా ఆ అమ్మాయి మంచి పనే చేసింది. ఓలం మూలం 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 ఎన్ని స్మార్ట్లు అనేసినారే. ఏటే మంచి పని? ఏటి మంచి పని చెప్పండి. సోత్తా ఉన్నా కదా అని నోటుకొచ్చినట్టు వాగేసినారు అనుకో, ఇక్కడే మీకు గోతులు తీసేసి కప్పెట్టి తొక్కిగలను. ఏటేటేటేటి ఏటన్నారమ్మే? నా గుంటడు రౌడీగాడా? అదే విషయం ఆడి చెవులో ఊదినాను అనుకో, ఈ ప్రపంచకంతో మీకు సంబంధం లేకుండా చేసి పడగలడు. మీరందరూ ఎవరెవరు ఏటేటి అనుకుంటారో నాకు తెలియదు అనుకోనరా.
మీ అందరి నోళ్లు మూపించడానికే నేను ఇక్కడికి పిలిపించినాను మిమ్మల్ని. ఇదిగో ముందు పసుపు బిందులు ఎత్తుకుని నా వెనకాతలే రండి. ఎత్తండి. ఆ అబ్బలక్కలు తిప్పుకుంటూ వచ్చేసినారు. పదండి. ఏంట్రా బెదిరిస్తున్నావు? నా చెల్లెలు మంచి పని చేసింది. నీ వల్ల పోవాల్సిన ఒక ప్రాణాన్ని తను కాపాడింది. మీ పాపం పోవాలంటే మా అక్క కాలి కింద మట్టిని తీసుకొని నెత్తిని జల్లుకోండి. చేసిన పాపం కొంతైనా తగ్గుతుంది. ఏయ్ నువ్వాగే తిప్పు. దీని మాటలు వాళ్ళ మాటలు పట్టించుకోమాక. నువ్వు పద పద. ఓహో, నిన్న మీ కొడుకును కొట్టిన వీడియో వైరల్ అయిందని పగ తీర్చుకుందాం అనుకుంటున్నావా? ఏయ్ ఎన్నిసార్లు పిలాలే నిన్ను? అత్తయ్య వద్దత్తయ్య. నువ్వు వెళ్ళగరా. అత్తయ్య వదలతయ్యా. అత్తయ్య వద్దత్తయ్య. నన్ను ఏయ్, నువ్వు వదలండి. ఎందుకు తీసుకురావే? బావే. అత్తయ్య వదలమని పిన్ని, చెప్పు. వద్దు పిన్ని. అత్తయ్య అత్తయ్య, ప్లీజ్ వదలండి. అత్తయ్య. తిప్పు. నువ్వు వెళ్ళగరా. అత్తయ్య ఇక్కడ అందరూ ఉన్నారు అత్తయ్య. రత్నమాల, ఇలా చేయడం తప్పమ్మా. వదిలేయమ్మా. ఏయ్ నువ్వు ఆగునేనా. నా కాబోయే కోడలికి అందరూ సూత్తుండగానే శుద్ధి చెయ్యాలి. దానికి పట్టిన మైలుని వదిలించాలా. అత్తయ్య వద్దత్తయ్య. వదలండి. ప్లీజ్ అత్తయ్య. అత్తయ్య వదలండి. అత్తయ్య వదలండి. వద్దత్తయ్య. అత్తయ్య కూసో, వదలండి. కూసో. అత్తయ్య ఏయ్, వద్దత్తయ్య. మీరు రండి. అత్తయ్య శుద్ధి చెయ్యాలి వద్దత్తయ్య. దీనికి. ఏయ్ నువ్వేంటి? అత్తయ్య, ఇలాగా? వదలత్తయ్య. ఉండలుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.